బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో శివసేన దూకుడు కనిపిస్తోంది. కౌంటింగ్ లో దూసుకెళ్తోంది. 35 డివిజన్లలో శివసేన ఆధిక్యంలో ఉంది. తర్వాత 23 స్థానాలతో బీజేపీ, 6 డివిజన్లలో కాంగ్రెస్ లీడ్లో ఉన్నాయి. ముంబై మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. శివసేన ఆధిక్యంలో దూసుకుపోతోంది. ముంబైలో అటు పూణేలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. శివసేన ముంబైలో 45 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 26 స్థానాలను కైవసం చేసుకుంది. ముంబైలో శివసేన ఆధిక్యం కనపడుతోంది. పూణేలో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో శివసేన దూకుడు కనిపిస్తోంది. కౌంటింగ్లో దూసుకెళ్తోంది. 35 డివిజన్లలో శివసేన ఆధిక్యంలో ఉంది. తర్వాత 23 స్థానాలతో బీజేపీ, 6 డివిజన్లలో కాంగ్రెస్ లీడ్లో ఉన్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యాన్ని కనపరుస్తున్నారు. పూణేలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముంబైలో శివసేన ఆధిక్యత కనపడుతూ ఉంది. అందరూ ఊహించినట్టుగానే పోరు హోరాహోరీ కొనసాగేలా కనిపిస్తున్నాయి. అయితే ముందస్తు ఫలితాల్లో బీజేపీ కంటే శివసేన దూకుడే కనిపిస్తోంది. అయితే మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు కూడా ఉత్కంఠగా సాగుతున్నాయి. పూణేలో బీజేపీ లీడ్లో ఉంటే థానేలో శివసేన అదరగొడుతోంది. విడిపోయి ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ, శివసేనల మధ్య హోరాహోరీగా పోరు కొనసాగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ముంబైలో శివసేన ఆధిపత్యం కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉండటంతో ముంబైకా కింగ్ ఎవరో ఇంకాసేపట్లో తేలిపోతుంది. అయితే అందరి దృష్టి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పైనే ఉంది. అతిపెద్ద మున్సిపల్ బాడీపై ఎవరు జెండా ఎగరనుందన్న ఉత్కంఠ నెలకొంది. సుమారు 37,000 కోట్ల బడ్జెట్ గల ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరు గెలిస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీదే పైచేయి. అయితే మిత్రపక్షాలు విడిపోయి పోటీ చేసినప్పుడు ఈ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే శివసేన, బీజేపీ విడిపోయి పోటీ చేస్తున్న ఈ 2 పార్టీల మధ్య పోరు ఎక్కువగా కనపడుతూ ఉంది. ప్రస్తుతానికి ముంబైలో శివసేన ఆధిక్యంలో కనపడుతోంది. పూణేలో బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.